పార్ట్ 1 వీడియో చూసారా? ఇది పార్ట్ 2. కొంచెం ఆయిల్ వేసుకుని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీస్, ఆనియన్ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేయాలి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, రైస్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ తీసుకున్న కోకోనట్ మిల్క్. ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ ఉంచండి. తర్వాత 20 మినిట్స్ వరకు ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేసిన తర్వాత కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది. కోకోనట్ రైస్తో నేను కుకుంబర్ రైతా చేసుకున్నా. ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.